హాయ్ అండి, వెల్కమ్ టు ఏకే కిచెన్. ఈరోజు రెసిపీ స్పైసీ చికెన్ ఫ్రై. ముందుగా ఒక ప్యాన్లో 1.5 కప్ ఆయిల్ వేసుకొని ఇలాచీలు, లవంగాలు, బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఒక 5 ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం మగ్గాక ఒక 5-6 పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. ఇప్పుడు ఒక 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఒక 3/4 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్నాక కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కొంచెం పోస్ట్లో వేసుకోండి. ఇది కొంచెం వేగాక ఇప్పుడు మంచిగా కడిగి పెట్టుకున్న చికెన్ని ఈ పోపులో యాడ్ చేసుకోండి. ముక్కలన్నిటికీ బాగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేటట్టు బాగా కలుపుకోండి. ఈ చికెన్ ఫ్రైకి మ్యారినేషన్ అవసరం లేదు కాబట్టి పోపులోనే బాగా కలుపుకోవాలి. ఒక 10-15 నిమిషాల పాటు మూత లేకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. స్టవ్ని సిమ్ ఫ్లేమ్ పైన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత మనకిలా వాటర్ మంచిగా వస్తుంది. ఇదే వాటర్తో మనం చికెన్ని మంచిగా ఉడికించుకోవాలి. చికెన్ ఒక 70% వరకు ఉడికాక కారం పొడి వేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రై స్పైసీగా ఉంటే బాగుంటుంది. దీంట్లోకి 2.5 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కారం, సాల్ట్ వేసుకున్నప్పుడే గరం మసాలా కూడా వేసేసుకోవాలి. 1 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుందాం. ఇది హోమ్మేడ్ గరం మసాలా అండి. దీంట్లో సాజీరా, ఇలాచీ, లవంగాలు, దాల్చిని, ధనియాలు అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్న గరం మసాలా. ఇది వేసుకోవడం వల్ల చికెన్ చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. పీసెస్ అన్నీ బాగా అడ్జస్ట్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ పాటు వేయించుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు ఉడకనిచ్చుకుందాం. 10 మినిట్స్ తర్వాత మనకి ఇలా ఆయిల్ మంచిగా వస్తుంది. ఇప్పుడు ఒక 3/4 కప్పు వరకు కొబ్బరి పొడి వేసుకొని బాగా కలుపుకోండి. కొబ్బరి పొడి వేసుకున్నాక స్టవ్ని మొత్తం సిమ్లో పెట్టుకోండి. ఈ కొబ్బరి యాడ్ చేసుకున్నాక మనకు చికెన్ మొత్తం దగ్గరికి అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ని చిన్నగా చేసుకోండి. కొబ్బరి పొడి వేసుకున్నాక బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయింది లేనిది మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వరకు మళ్ళీ వేసుకున్నాను. బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత లేకుండా ఫ్రై చేసుకోండి.
ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒక 15 నిమిషాలు మూత పెట్టుకోండి. కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకోవడం వల్ల మనం కొబ్బరి, గరం మసాలా యాడ్ చేసుకున్నాం కదా, అది చికెన్కి బాగా పడుతుంది. ఒక 15 నిమిషాల తర్వాత ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయింది. పీస్ చాలా బాగా ఉడికింది. మన కర్రీ కలర్ కూడా చాలా బాగా వచ్చింది. దీన్ని మీరు రోటీలో కానీ బగారా రైస్లో కానీ తినొచ్చు. ఇది వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే స్పైసీ చికెన్ ఫ్రై రెడీ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.